హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తప్లెట్లు ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ అండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చపాతీ పిండి కలుపుకునే ఒక గిన్నె తీసుకొని అందులో సగం సొరకాయను పీల్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో వేయించిన శనక్కాయ పప్పుల్ని పొట్టు తీసేసి ఒక్కసారి అలా బ్లెండ్ చేసి ఇలా పొడి పొడిగా ఉండాలండి. మరి మెత్తగా పిండిలా కాకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్టు, నేను వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టానండి. ఆ పేస్ట్ వేసుకున్నాము. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే తర్వాత వచ్చేసి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ అండి, నేను వచ్చేసి ఇక్కడ 1 స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ బియ్యం పిండిని 2 కప్పులు తీసుకున్నానండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనమేం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ బియ్యం పిండి వేసేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే సొరకాయలోని వాటర్ అంతా వచ్చేస్తుంది. మనము ఇంకా ఉంటలు చేసుకొని తప్లెట్లు లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. మీకు మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటరు కొన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం వేయలేదండి. ఇంకా తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఇంకా డీప్ ఫ్రైకి మనము ఆయిల్ పోసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ నువ్వులు వేయడం మర్చిపోయానండి. అందుకే మా ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే వేస్తున్నాను. మీరు తెల్ల నువ్వులున్నా వేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. ఇంకా నేను ఇందాక ఆయిల్ పోసాను కదా, ఆ కవరే ఉంటే దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా అట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ఒత్తుకొని ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మరీ అంత కరకర అనేటట్టు ఏం లేవండి, కొద్దిగా సాఫ్ట్గానే ఉన్నాయి. మనము ఎంత పతలాగా చేసుకుంటే అప్పుడు కరకర అంటాయి. ఇంకా ఇక్కడ మా అమ్మ ఆయిల్ వేడి అయిందా లేదా అని చూస్తుంది. ఆయిల్ వేడి అయిపోయింది. ఇంకా మనం 1 బై 1 వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అప్లై చేసుకోవాలండి కవర్కి. మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకుంటే కనుక పిండి అంతా చేతికి అతుక్కుపోతూ ఉంటుంది. చూసారా చాలా బాగా ఎర్రగా ఎలా కాలాయో. అంతే అండి, చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో అట్లా చేసుకుంటుంటే చాలా బాగుంటాయి. అంతే అండి, ఇంకా 1 బై 1 మనము కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా
మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.